సుత్తి దెబ్బలు అంటే ఏంటో తెలుసా మీకు? లేకపోతే సమ్మెట దెబ్బలు అంటే ఏంటో తెలుసా? ఒక్కసారి ఇలా చెయ్యి పెట్టి పైనుంచి ఎవరన్నా సుత్తితో కొడితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది దేవునితో పోరాటం, దేవునితో స్ట్రగుల్. అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ టుడే, నువ్వు అలాంటి ఇమోషనల్ స్ట్రగుల్ గుండా నువ్వు ఈరోజు వెళుతూ ఉంటే, ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నువ్వు విడిచిపెట్టినా విడిచిపెట్టడు. మతం నువ్వు విడిచిపెడితే నీది కాకుండా పోతుంది. మతం నువ్వు విడిచిపెడితే నీ చేయి విడుస్తుంది. మతం నువ్వు విడిచిపెడితే నిన్ను వెలివేస్తుంది. మతం నాకొద్దు అని అనుకుంటే నిన్ను అంటరాని వాణ్ణి చేస్తుంది. మతం నేను చేయలేను అనంటే నీకు నరక ద్వారం చూపిస్తుంది. కానీ ప్రభువు ఒక్కసారి నీ చేయి పట్టుకుంటే, నోబడీ కెన్ స్నాచ్ యూ అవుట్ ఆఫ్ మై హ్యాండ్ అంటాడు. నా చేతిలో నుండి నిన్ను ఎవ్వడు విడిపించలేడు అంటాడు. నా గొర్రెలు నా స్వరము వినును అంటాడు. ఈరోజు మధ్యాహ్నం చాలా ఏళ్ళ నుంచి ఒకవేళ నీకు దేవునితో కంప్లైంట్స్ ఉంటాయి, దేవునితో పోరాటం ఉంటే, యేసు ప్రభువుతో ఇంకా ఆ స్ట్రగుల్లో నువ్వు ఉంటే, ఒక్కసారి ఆయనతో ఉన్న స్ట్రగుల్లోనే ఆయనతో మాట్లాడి చూడు. జీసస్ కమ్స్ అలైవ్ అండ్ స్పీక్స్ టు యూ. ఆయన జీవము కలిగి నీతో మాట్లాడగలడు, నిన్ను ఇలా పట్టుకోగలడు. ఈ స్ట్రగ్లింగ్ లైఫ్ ఉంది చూసారా, ఈ సుత్తి దెబ్బలు సమ్మెట దెబ్బలు ఉన్నాయి చూసారా, చాలా కష్టం. ప్లీజ్ డోంట్ గో త్రూ ఇట్. యేసు ప్రభువు లేని జీవితం ఇక్కడ నీరు గారిన జీవితమే, నిత్యత్వంలోనూ నీరు కారిన జీవితమే. ఇక్కడ కోల్పోయిన జీవితమే, నిత్యత్వంలోనూ కోల్పోయిన జీవితమే. యేసు ప్రభువును కలిగి ఉన్న జీవితం ఇక్కడ ఫలవంతమైన జీవితం, నిత్యత్వంలో కూడా ఫలభరితమైన జీవితం. అందుకనే ఆది కాండములో ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానముతో కూడిన ఆశీర్వాదముతో, లేకపోతే ఆశీర్వాదముతో కూడిన బాధ్యత ఏమిటి అంటే, ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, దానిని లోబరచుకోండి లేక వశపరచుకోండి. గాడ్ వాంట్స్ యూ టు బి ద కింగ్స్ అండ్ క్వీన్స్. గాడ్ వాంట్స్ యూ టు రూల్ ఓవర్ ది వరల్డ్. ప్రపంచం పైన రాజ్యం చేయాలి మీరు అని ఆయన ఆశ. కానీ మనం ఎక్కడ ఆగిపోతాం? చిన్న చిన్న వాటిపైన